మంచిగా ఉంది, టేస్ట్ మంచిగా ఉంది, కుదిరింది, మంచి కుదిరింది. ఈ రోజు మేము కద్దుక కీర్ చేస్తున్నాము. ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ సోరకాయ మీద ఉన్న పొట్టునంతా తీసేయాలి. దాని తర్వాత మనము సోరకాయని తురుముకోవాలి. పైనే తురుముకోవాలి, లోపల ఉన్న వైట్ అనేది మనం యూజ్ చేయొద్దు. సబ్దనాలు కూడా నానబెట్టుకోవాలి, పాలు మరగబెట్టుకోవాలి. ఇంకా ఒక పాన్ లో కొంచెం గీ వేసి డ్రై ఫ్రూట్స్ ని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇంకా సబ్దనాలని మనము పాలలో వేసేసుకోవాలి. మళ్ళీ కొంచెం గీ వేసి మనం తురుముకున్న సోరకాయని అందులో వేసేసేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి దగ్గర అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక మనము పాలలో వేసేసుకోవాలన్నమాట. అండ్ తగినంత షుగర్. మేము ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేస్తున్నాం. కావాలంటే మీరు యూజ్ చేయండి, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇలాచీలు కచ్చపచ్చగా దంచుకొని అందులో వేసేసాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గీ. కొంచెం చల్లారినాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకోవాలి.